Myself Bhavani. Now I would like to explain about phytogeographical regions of India. So phytogeographical regions of India గురించి స్టడీ చేసే ముందు వాట్ ఈస్ phytogeography చూస్తే కనుక the distribution of plants on the surface of the earth is called phytogeography. Okay, now the study of distribution of plants on the surface of earth is called phytogeography. సో ఇండియాలో వెజిటేషన్ అనేది ఏ ఏ రీజియన్స్లో ఎలా ఉంటుంది, అక్కడ క్లైమేట్ కండిషన్స్ ఏంటి, దాని గురించి స్టడీ చేయడాన్ని ఫైటోజియోగ్రాఫికల్ రీజియన్స్ ఆఫ్ ఇండియా అంటారు. చూస్తే కనుక సో ఇండియాలో ఏ ఏ పార్ట్స్లో వెజిటేషన్ ఎలా ఉంటుంది, మొత్తం 9 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. అవి వెస్ట్రన్ హిమాలయాస్, ఈస్టర్న్ హిమాలయాస్, ఇండస్ ప్లెయిన్, గ్యాంగటిక్ ప్లెయిన్, సెంట్రల్ ఇండియా, దక్కన్, వెస్ట్రన్ కోస్ట్స్ ఆఫ్ మలబార్, అస్సాం అండ్ ఐలాండ్స్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్. సో 9 బొటానికల్ జోన్స్ కింద డివైడ్ చేశారు. ఈ యొక్క ప్లాంట్స్ డిస్ట్రిబ్యూట్ అయినటువంటి విధానాన్ని బేస్ చేసుకుని ఎవరు అంటే చటర్జీ. ఒకసారి చూడండి, ఈ డయాగ్రామ్ మీకు కనుక అర్థం కాకపోతే మీ మెటీరియల్లో ఉన్న డయాగ్రామ్ని డ్రా చేసుకోండి. First, India has been divided into the following botanical zones by D. Chatterjee in 1962. 9 botanical zones. ఓకేనా, 9 బొటానికల్ జోన్స్ కింద డి చటర్జీ అనే సైంటిస్ట్ డివైడ్ చేశారు. అవి 9 కూడా రాయాలి. సో ఫస్ట్ది ఏంటంటే వెస్ట్రన్ హిమాలయాస్. ఓకేనా, ఫస్ట్ది వెస్ట్రన్ హిమాలయాస్. సో ఇక్కడ ఉన్నది కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు, నేను చెప్పేది రాయండి. వెస్ట్రన్ హిమాలయాస్ అని హెడ్డింగ్ పెట్టుకుని దాంట్లో ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ బౌండెడ్ బై హైయెస్ట్ రేంజెస్ ఆఫ్ అబౌట్ హిమాలయాస్. The northern part of our country is bounded by highest ranges of Himalayas and is one of the important botanical garden. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బొటానికల్ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్. సో హిమాలయాస్ అనేవి వన్ ఆఫ్ ద మేజర్ హైయెస్ట్ వెజిటేషన్ని చూపిస్తాయి కాబట్టి సో ఇంపార్టెంట్ బొటానికల్ రీజియన్ కింద గుర్తించారనమాట. సో ఆ ఒక్క పాయింట్ రాసి వరల్డ్ వరకు రాసి తర్వాత నేను చెప్పేది రాసుకోండి. The Himalayas form the highest mountain ranges and the vegetation changes with increasing altitude. I repeat again, the Himalayas form the highest mountain ranges and the vegetation changes with increasing altitude. హిమాలయాల యొక్క ఎత్తు బేస్ చేసుకుని ఎత్తు పెరిగే కొలది వెజిటేషన్లో మార్పులు అయితే వస్తాయి. సో ఆ యొక్క చేంజెస్ని, ఆ వచ్చే చేంజెస్ని అలాగే యాటిట్యూడ్ యొక్క హైట్ అంటే యాటిట్యూడ్ ఎత్తు వస్తుంది కదా, సో దాన్ని బేస్ చేసుకుని ఎన్ని టైప్స్ కింద డివైడ్ చేశారంటే దే ఆర్ 3 టైప్స్. నోట్ డౌన్. అవి ఏంటంటే దిస్ వన్ సబ్ మౌంటైన్, అలాగే టెంపరేట్, అలాగే ఆల్పైన్ రీజియన్. సబ్ మౌంటైన్ జోన్, టెంపరేట్ జోన్, ఆల్పైన్ జోన్ 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఓకేనా. ద వెస్ట్రన్ హిమాలయాస్ రీజియన్ contain 100 to 200 centimeters rainfall. 100 నుంచి 200 centimeters rainfallని కలిగి ఉంటుంది. అలాగే స్నోఫాల్ అక్కర్స్ ఇన్ దిస్ రీజియన్ డ్యూరింగ్ వింటర్ సీజన్లో మాత్రమే స్నోఫాల్ ఉంటుంది. అలాగే ద రీజియన్ మే బీ డివైడెడ్ ఇంటూ 3 సబ్ జోన్స్ అని పెట్టి సబ్ మౌంటైన్ జోన్, టెంపరేట్ జోన్, ఆల్పైన్ జోన్ 3 పెట్టి రాసుకోండి. ఫస్ట్ది సబ్ మౌంటైన్ జోన్ అంటే it includes outer Himalayas, particularly regions of Sivaliks and adjoining areas where annual average rainfall is over 100 centimeters. సో ఇక్కడ సబ్ మౌంటైన్ జోన్లో 100 centimeters ఉంటుంది. హిమాలయాస్ యొక్క అవుటర్ జోన్ని సబ్ మౌంటైన్ జోన్ అంటారు.
అంటే త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే బేస్ జోన్ని సబ్ మౌంటైన్ జోన్ అంటారు, తర్వాత వచ్చే జోన్ని టెంపరేట్ జోన్ అంటారు, టెర్మినల్ పోర్షన్లో ఉన్నదాన్ని ఆల్పైన్ జోన్ అంటారు. అంటే పాదం దగ్గర ఉన్నటువంటి రీజియన్, హిమాలయాల యొక్క పాదం దగ్గర ఫుట్ హిల్స్ ఉంటుంది కదా, ఆ రీజియన్ని సబ్ మౌంటైన్ జోన్ అంటారు. అక్కడ రెయిన్ఫాల్ ఎంత ఉంటుంది అంటే 100 సెంటీమీటర్స్. దిస్ జోన్ రేంజెస్ బిట్వీన్ 300 to 1500 మీటర్స్. సో ఈ జోన్ యొక్క రేంజ్ హైట్ ఎంత ఉంటుంది అంటే 300 నుంచి 1500 మీటర్స్ అబోవ్ సీ లెవెల్ పైనుండి 300 నుండి 1500 మీటర్స్ హైట్ వరకు సో ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి జోన్ని సబ్ మౌంటైన్ జోన్ అంటారు. ఇక్కడ రెయిన్ఫాల్ 100 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇన్ దిస్ జోన్ ఫారెస్ట్స్ డోమినేటెడ్ బై టింబర్ ట్రీస్ ఆఫ్ సూరియా రొబస్టా. దీని యొక్క కామన్ నేమ్, సూరియా రొబస్టా యొక్క కామన్ నేమ్ సాల్ ట్రీస్. అదర్ ఇంపార్టెంట్ ట్రీ స్పీసీస్ ఆర్ సాల్మేలియా మలబారికం, బ్యూటియా మోనోస్పెర్మా అంటే మోదుగు చెట్టు, అకేషియా కెటాచు, వీటన్నిటికీ కూడా ముళ్ళులు ఉంటాయన్నమాట, అకేషియా కెటాచు, అండ్ జిజిబస్ అంటే రేగు చెట్లు. సో ఇవన్నీ కూడా సబ్ మౌంటైన్ జోన్లో ఉంటాయి. అర్థమైంది కదా. ఇట్ ఇన్క్లూడ్స్ ఔటర్ హిమాలయాస్, లేదంటే ఇట్ ఆక్యుపై బేస్ ఆఫ్ ద హిమాలయాస్. ఇట్ కంటైన్ యావరేజ్ రెయిన్ఫాల్ 100 సెంటీమీటర్స్. దిస్ జోన్ రేంజెస్ బిట్వీన్ 300 to 1500 meters above the sea level. This zone contain vegetation like timber trees of Surya robusta, అలాగే ట్రీస్ ఆఫ్ సాల్మేలియా మలబారికం, బ్యూటియా మోనోస్పెర్మా, అకేషియా, జిజిబస్ స్పీసీస్ ఎక్సెట్రా అని పెట్టి రాయండి. అలాగే ఇన్ ద స్వాంపీ ఏరియాస్, వాట్ ఈజ్ స్వాంపీ ఏరియాస్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ స్వాంపీ ఈజ్ అన్ ఏరియా, ఇట్ ఈజ్ స్కాటర్డ్ ఆర్ ఫిల్డ్ విత్ వాటర్. సో కంప్లీట్గా వాటర్తో ఫిల్ అయి ఉన్నటువంటి వెజిటేషన్ని స్వాంపీ ఏరియా అంటారు. ఇక్కడ వెట్ కండిషన్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. సో వాటర్కి సరౌండింగ్స్లో పెరిగేటటువంటి వెజిటేషన్ అంతా కూడా స్వాంపీ వెజిటేషన్లోకి వస్తుంది. సో దాన్ని స్వాంపీ వెజిటేషన్ అంటారు. ఇట్ ఈస్ స్వాంపీ వెజిటేషన్ మీన్స్ ఇట్ ఈస్ సాచురేటెడ్ ఆర్ ఫిల్డ్ విత్ వాటర్ కంప్లీట్లీ ఆర్ పార్షియల్లీ, దాన్ని స్వాంపీ ఏరియాస్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్ ద స్వాంపీ ఏరియాస్ డాల్బర్జియా సిస్సో, ఫైకస్ గ్లోమెరేటా, యూజీనియా జాంబలోనా ఆర్ కామన్ అకరెన్స్. ఇవన్నీ కూడా అక్కడ కామన్గా కనిపిస్తాయి. ఇన్ వెస్ట్ డ్రై రీజియన్స్లో ఈ సబ్ మౌంటైన్ రీజియన్కి సంబంధించే డ్రై రీజియన్స్ చూస్తే కనుక సాల్ట్ ట్రీస్ ఆర్ రిప్లేస్డ్ బై జీరోఫైటిక్ ప్లాంట్స్. సాల్ట్ ట్రీస్ అంటే సూరియా రొబస్టా అంటాం కదా, వాటిని రిప్లేస్ చేస్తూ ఏ ట్రీస్ ఉంటాయి అంటే జిజిపస్ రేకు, అండ్ కారిస్సా, అకేషియా, అండ్ థోర్నీ యుఫర్బియాస్. థోర్న్స్ తెలుసు కదా, సో ముళ్ళులు ఉండేటటువంటి యుఫర్బియా, కారిస్సా, అకేషియా, జిజిబస్ ఇవన్నీ కూడా గ్రో అవుతాయి. ఇవన్నీ జీరోఫైటిక్ ప్లాంట్స్. ఓకేనా. అరౌండ్ 1000 to 1500 మీటర్స్ ఆల్టిట్యూడ్, 1000 నుంచి 1500 ఎత్తుకొచ్చేసేసరికి ఏముంటుందంటే పైన్ ట్రీస్ ఉంటాయి. పైన్ ట్రీస్ ఆర్ ఫౌండ్ ఇన్ సర్టైన్ ప్లేసెస్ అని రాయండి. 1000 to 15 meters altitude, some pine trees are found at certain places. The common species of pine are Pinus longifolia and Pinus roxburghi. ఇవి పైన్ ట్రీస్, పైనస్ అన్నీ వస్తాయి. గ్రౌండ్ వెజిటేషన్ కూడా ఉంటుందన్నమాట. ఇది సబ్ మౌంటైన్ జోన్. నెక్స్ట్ వన్ టెంపరేట్ జోన్కి వచ్చేసి ఇట్ కామన్లీ రేంజెస్ అట్ ద యాటిట్యూడ్స్ ఫ్రమ్ 1500 to 3500 meters అబోవ్ ద సీ లెవెల్. ఇందాకటిది వచ్చేసి 300 నుంచి 1500 వరకు, అంటే బేస్ పోర్షన్లో ఉన్నదాన్ని సబ్ మౌంటైన్ జోన్ అని అంటే కనుక, అగైన్ మళ్ళీ 1500 నుంచి 3500 మీటర్స్ హైట్ వరకు ఆక్యుపై ఉన్నదాన్ని టెంపరేట్ జోన్ అంటారు. అర్థమైందా. సో ఇక్కడ ఉండే వెజిటేషన్ ఏంటంటే ఓక్స్ ఆర్ డామినెంట్ అలాంగ్ విత్ పాపులస్, రోడోడెండ్రాన్, బ్యూటిలా మోనోస్పెర్మా, అండ్ పైనస్ ఎక్సెల్సా, సిట్రస్ డియోడరా,
Pisia, Abyss, Cupressus and Taxus baccata are found in this zone. సో ఈ స్పీసీస్ అన్నీ కూడా రాయండి. దిస్ జోన్ రేంజెస్ బిట్వీన్ 1500 to 3500 meters above the sea level. Oaks are dominant in this zone. The vegetation like Populus, Rhododendron, Betula, Pinus, Cedrus deodara, Pisia, Abyss, Cupressus, Taxus baccata are common. The rainfall occurs in this zone ఎంత ఉంటుంది అంటే సో 200 centimeters అని రాయండి చాలు. 200 centimeters. Herbs are also common in this region. Common herbs are Ranunculus, Polygonum, Pedicularia, Potentiella, Argyropilla, Primula, Delphinium, Clematis, Crucifers and many members of Asteraceae. సో ఇవన్నీ కూడా ఈ టెంపరేట్ జోన్లో ఇంక్లూడ్ అయినటువంటి వెజిటేషన్. అలాగే ఇన్ కల్టివేటెడ్ డ్రైలాండ్స్ ఆఫ్ పంజాబ్, ఈ టెంపరేట్ జోన్కి సంబంధించి పంజాబ్లో వీట్ అండ్ బార్లీ ఆర్ మెయిన్ క్రాప్స్. డ్రైలాండ్స్లో వీటిని కల్టివేట్ చేస్తారు, గోధుమ అలాగే బార్లీ. ఇన్ కాశ్మీర్ బీట్యులా అంటే బిర్క్ అన్నమాట, బీట్యులా, సాలిక్స్, పాపులస్ ఆర్ కామన్ అక్యురెన్స్. కాశ్మీర్లో వచ్చేసి ఈ స్పీసీస్ కనిపిస్తాయి. అలాగే కొన్ని ఇంక ఇవి రాయకండి, ఇవన్నీ రాస్తే ఎక్కువ మ్యాటర్ వచ్చేస్తుంది. అలాగే ఇది రాసుకోండి. ఇన్ వెస్ట్ కశ్మీర్ రైస్ కల్టివేషన్ ఈజ్ కామన్. అలాగే సార్ ఆర్ సాఫ్రాన్, యాపిల్స్, peaches, walnuts, almonds and other fruits are important economic plants of Kashmir region. సో ఎందుకంటే ఇక్కడ ఇన్ వెస్ట్ కశ్మీర్ కల్టివేషన్ ఆఫ్ సాఫ్రాన్, యాపిల్, పీచెస్, వాల్నట్, ఆల్మండ్, అదర్ ఫ్రూట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఎకనామిక్ ప్లాంట్స్ ఆఫ్ కశ్మీర్ రీజియన్ అని రాయండి చాలు. ఇది టెంపరేట్ జోన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్పైన్ జోన్ అంటే ఒక పిరమిడ్ని ఊహించుకుంటే బేస్ పొజిషన్లో ఉన్నది సబ్ మౌంటైన్ జోన్, తర్వాతది ఉన్నది మౌంటైన్ జోన్, తర్వాతది ఉన్నది ఆల్పైన్ జోన్ వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఆల్పైన్ జోన్ ఉంది. అబోవ్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ 3500 meters అండ్ అప్ టు స్నో లైన్ ఈజ్ ఆల్పైన్ జోన్. 3500 meters నుండి అబోవ్ 5000 వరకు ఉన్నటువంటి జోన్ని ఆల్పైన్ జోన్ అంటారు. ద వెజిటేషన్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎవర్గ్రీన్ కోనిఫెరస్ అండ్ సమ్ లో అండ్ బ్రాడ్ లీవ్ ట్రీస్. కొన్ని ట్రీసు అలాగే కొన్ని ఉంటాయి. ఎక్కువగా ఇక్కడికి వచ్చేసి ఆల్పైన్ రీజియన్కి వచ్చేసి ఏం రాస్తారు అంటే ద వెజిటేషన్ ఆఫ్ దిస్ రీజియన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై కుషన్ హ్యాబిట్. అంటే లీవ్స్ అనేవి కుషన్ అంటే మొక్కమల్లి క్లాత్ ఎలా అయితే ఉంటుందో అటువంటి లీవ్స్ని కలిగి ఉన్నటువంటి దాన్ని కుషన్ హ్యాబిట్ అంటారు. అలాగే డ్వార్ఫ్ నేచర్, చాలా చిన్నవిగా ఉంటాయి. అలాగే గ్రిగారియస్ హ్యాబిట్. సో వాట్ ఈస్ గ్రిగారియస్ హ్యాబిట్ అంటే మాస్ లైక్ ప్లాంట్స్ అన్నీ కూడా మాసెస్ని, ఓన్లీ ప్లాంట్స్ అనేవి మాసెస్ లానే గ్రో అవుతాయి, దాన్ని గ్రిగారియస్ హ్యాబిట్ అంటారు. అటువంటివన్నీ కూడా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాస్తారు అంటే ఇన్ దిస్ రీజియన్ shrubs ఆఫ్ లో హైట్ అండ్ herbs విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఆర్ ఫౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిమ్యులా, డెల్ఫినియం, పొటెన్షియల్లా, జిరానియం ఎక్సెట్రా. సో నోట్ డౌన్ few points for alpine region. This zone is above 3500 meters height. In this region, shrubs of low height and herbs with beautiful flowers are found. For example, primula, delphinium, potentiella, geranium, etc. ఇవి రాస్తే చాలు, ఇంకెంతగా మించి ఇదంతా రాయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ ఈస్టర్న్ హిమాలయాస్. సో ఈస్టర్న్ హిమాలయాస్కి వెళ్తే ఈస్టర్న్ హిమాలయాస్ ఎక్స్టెండ్ ఫ్రమ్ సిక్కిం టు అప్పర్ అస్సాం. సిక్కిం నుంచి అస్సాం వరకు ఉన్నటువంటి దాన్ని ఈస్టర్న్ హిమాలయాస్ అంటారు. డార్జిలింగ్ అండ్ నేపాల్ వెజిటేషన్, ఈ పాయింట్ రాయవసరం లేదు.
వెజిటేషన్ ఆఫ్ దిస్ రీజియన్ డిఫర్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ వెస్ట్రన్ హిమాలయాస్. ఈస్టర్న్ హిమాలయాస్లో వెజిటేషన్ అనేది వెస్ట్రన్ హిమాలయాస్కి పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ద చీఫ్ డిఫరెన్స్ ఆర్ డ్యూ టు చేంజ్డ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ యాజ్ హెవీ మాన్సూన్ రైన్ఫాల్, లెస్ స్నోఫాల్ అండ్ హై టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ. సో డిఫరెన్సెస్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, హెవీ మాన్సూన్ రైన్ఫాల్, ఎక్కువ రైన్ఫాల్ ఉంటుంది, అలాగే లెస్ స్నోఫాల్ ఉంటుంది, టెంపరేచరు అలాగే హ్యూమిడిటీ కూడా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. అగైన్ దిస్ రీజియన్ కెన్ ఆల్సో బీ డివైడెడ్ ఇంటూ 3 types. సో ట్రోపికల్ సబ్ మౌంటైన్ జోన్, టెంపరేచర్ జోన్, ఆల్పైన్ జోన్. అగైన్ వెస్ట్రన్ హిమాలయాస్లో ఎలా అయితే ఉన్నాయో సబ్ మౌంటైన్ జోను, టెంపరేట్ జోను, ఆల్పైన్ జోను సేమ్ అలాగే ఉంటాయి. సో అక్కడ వెజిటేషన్ ఇక్కడ వెజిటేషన్ మాత్రం కొన్ని మాత్రమే ఉంటాయి, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో చూస్తే ఇదంతా కూడా ఈస్టర్న్ పార్ట్కి సంబంధించింది, ఇదంతా కూడా వెస్ట్రన్ పార్ట్కి సంబంధించింది. అర్థమవుతుందా మీకు? ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఒక కలర్ఫుల్ డయాగ్రామ్, దిస్ వన్. ఇది ఈస్టర్న్, ఇది వెస్ట్రన్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 300 నుండి 1500 వరకు హైట్ ఉన్నటువంటి జోన్ని టెంపరేట్ జోన్ అంటారు. ఆ టెంపరేట్ జోన్లో ఉన్నటువంటి వెజిటేషన్ ఇది. అదే సబ్ మౌంటైన్ జోన్ అంటారు. సబ్ మౌంటైన్ జోన్లో ఉన్నటువంటి వెజిటేషన్ ఇది. సబ్ మౌంటైన్ జోన్, టెంపరేట్ జోన్, ఆల్పైన్ జోన్, ఇవి హిమాలయాస్ యొక్క బేస్ పొజిషన్లో ఉన్నదాన్ని సబ్ మౌంటైన్ జోన్ అంటారు. ఎంత హైట్ ఉంటుందంటే 300 నుండి 1500 మీటర్స్ హైట్ ఉంటుంది. టెంపరేట్ జోన్ వచ్చేసి 1500 to 3500 హైట్. ఇక్కడ ఆల్పైన్ జోన్ వచ్చేసి 3500 to అబోవ్ 4500 వరకు ఉన్నటువంటి జోన్ని ఆల్పైన్ జోన్ అంటారు. డ్వార్ఫ్ స్hrubs ఇవన్నీ గ్రో అవుతాయి. ఇక్కడ వెజిటేషన్ ఇది. ఇదంతా కూడా వెస్ట్రన్ హిమాలయాస్. అర్థమైందా? ఇదంతా ఈస్టర్న్ హిమాలయాస్. మనం ఇప్పుడు స్టడీ చేసేది సబ్ మౌంటైన్ జోన్లో ఉన్నటువంటి స్పీసీస్ ఇవి. సొరియా రొబస్టా, బాహీనియా, ఆంథోసపాలస్ కడంబా, లాగర్స్ట్రోమియా, ఫ్లావిఫోరా, బాంబాక్స్, బాంబూసా, వెదురు చెట్లు ఇవన్నీ గ్రో అవుతాయి అన్నమాట. సో ఇది ఓవరాల్ డయాగ్రామ్ అయితే. సో మనం ఏం చెప్పుకున్నాం, ఈస్టర్న్ హిమాలయాస్ అనేవి 3 types కింద డివైడ్ అయినాయి కదా, అవి సబ్ మౌంటైన్ జోన్ అని చెప్పాం. సబ్ మౌంటైన్ జోన్, ద ట్రోపికల్ సబ్ జోన్ క్యారెక్టరైజ్డ్ బై వార్మ్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ extends from plains up to the altitude of about 1800 meters. సో ఇది రాయడం మీకు కొంచెం కష్టంగా ఉంటే కనుక సబ్ మౌంటైన్ రీజియన్ విచ్ ఈజ్ వార్మ్ అండ్ హ్యూమిడ్ ఈజ్ ట్రోపికల్ విత్ డెన్స్ సాల్ ఫారెస్ట్ అని రాయండి. ఒకవేళ ఈ పాయింట్ మీకు క్లమ్జీగా ఉంటే సబ్ మౌంటైన్ రీజియన్ విచ్ ఈజ్ వార్మ్ అండ్ హ్యూమిడ్ ఈజ్ ట్రోపికల్ విత్ డెన్స్ సాల్ ఫారెస్ట్. ఇక్కడ హ్యూమిడిటీ కండిషన్స్ ఉంటాయి, అలాగే వార్మ్ కండిషన్స్ ఉంటాయి. అలాగే రేంజ్ ఎంత ఉంటుందంటే ద సబ్ మౌంటైన్ జోన్ రేంజ్ altitude of about 1800 meters. In this zone mostly salt forests. ఈ జోన్లో సాల్ ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మిక్స్డ్ డెసిడ్యూస్ ఫారెస్ట్స్. మిక్స్డ్ డెసిడ్యూస్ అంటే మిక్స్డ్ ట్రీస్ ఉంటాయి. డెసిడ్యూస్ అంటే సీజన్ ప్రకారం లీవ్స్ అనేవి ఫాల్ డౌన్ అయితే దాన్ని డెసిడ్యూస్ ట్రీస్ అంటారు. ఓకేనా? ఇంపార్టెంట్ ప్లాంట్స్ సచ్ యాజ్ స్టెర్క్యులియా, టెర్మినేలియా, ఆంథోసపాలస్ కడంబా, బాహీనియా, బాంబూసా ఆర్ కామన్. టెర్మినేలియా అంటే మద్ది చెట్టు, ఆంథోసపాలస్ కడంబా అంటే కదంబం చెట్టు, బాహీనియా అంటే దేవకాంచనం. ఓకేనా? అలాగే ఇన్ ద సెవెన్నాహ్ ఫారెస్ట్, సెవెన్నాహ్ అంటే ఏంటంటారు అంటే గ్రాసు ఉంటుంది, shrubs, herbs, ట్రీస్ ఇవన్నీ కలిసి ఉన్నదాన్ని సెవెన్నాహ్ ఫారెస్ట్ అంటారు. ఆ సెవెన్నాహ్ ఫారెస్ట్ ఇంక్లూడ్ ట్రీస్ లైక్ ఆల్బిజియా ప్రొసిరా, బిస్కోఫియా, సాల్మీలియా, డెండ్రోకలామస్, ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్ ఆఫ్ డిల్లినియా ఇండికా, మైకేలియా చంపక, ఎకైనోకార్పస్, సిన్నమోన్ అంటే దాల్చిన చెక్క, ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవి ట్రోపికల్ ఆర్ సబ్ మౌంటైన్ జోన్, దాని యొక్క డయాగ్రామ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వన్ టెంపరేట్ జోన్ ఉంది కదా, టెంపరేట్ జోన్ ఇట్ మే బీ ఫర్దర్. ఈ టెంపరేట్ జోన్ అనేది ఎలా డివైడ్ అవుతుందంటే డివైడెడ్ ఇంటూ అప్పర్ అండ్ లోయర్ జోన్స్. లోయర్ టెంపరేట్
జోన్ ఈజ్ రీజియన్ బిట్వీన్ 1800 to 3000, 1800 నుంచి 3000 మీటర్ యాటిట్యూడ్ వరకు ఉంటుందన్నమాట. అలాగే ఇన్ ద లోయర్ టెంపరేట్ జోన్ ఓక్స్ అంటే కిర్కస్ ట్రీసు, మైకేలియా, పైరస్, సిడ్రెల్లా, యూజీనియా, ఎకెనోకార్పస్ ఆర్ కామన్ ప్లాంట్స్. సో ఈ ట్రీస్ అన్నీ కూడా లోయర్ టెంపరేట్ జోన్లో గ్రో అవుతాయి. ఎంత హైట్ ఉంటుందంటే 1800 నుంచి 3000 హైట్ వరకు ఉన్నటువంటి జోన్ని లోయర్ జోన్ అంటారు. అంటే టెంపరేట్ జోనే 2 టైప్స్ కింద డివైడ్ అయింది, లోయర్ జోను అలాగే అప్పర్ జోన్. లోయర్ టెంపరేచర్ జోన్ వచ్చేసి 1800 to 3000 మీటర్స్ యాటిట్యూడ్ ఉంటే దాంట్లో ఉండేటటువంటి వెజిటేషన్ మైకేలియా, పైరస్, సిడ్రల్లా, యూజినియా, ఎకెనోకార్పస్ ఇవన్నీ ఉంటాయి. అప్పర్ టెంపరేట్ జోన్ వచ్చేసి 3000 నుంచి 4000 మీటర్ యాటిట్యూడ్ ఉంటుంది. దీంట్లో కొనిఫెరస్ ట్రీస్ ఉంటాయి, అలాగే రోడోడెండ్రాన్స్ కూడా ఉంటాయి. కామన్గా కొనిఫెరస్, రోడోడెండ్రాన్ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి. అలాగే ఎబిస్, లారిక్స్, జునిఫెరస్, షూగా స్పీసీస్ ఆర్ కామన్ ఇన్ ద అప్పర్ టెంపరేచర్ జోన్ అని రాసుకోండి. ఇది టెంపరేచర్ జోన్. నెక్స్ట్ కమింగ్ టు ద వన్ ఆల్పైన్ జోన్. సో దీస్ రీజియన్ రేంజెస్ బిట్వీన్ 400 మీటర్స్ అప్ టు స్నో లైన్ వరకు 4000 మీటర్స్ నుంచి 5000 దాటి ఉండవచ్చు ఈ ఆల్పైన్ రీజియన్ యొక్క హైట్. క్లైమేట్ ఈజ్ హ్యూమిడిటీ అండ్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. హ్యూమిడిటీ తేమ ఉంటుంది, అలాగే కోల్డ్ చాలా కూల్గా ఉంటుంది, ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. అలాగే ద వెజిటేషన్ ఇన్ ద ఆల్పైన్ జోన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై కంప్లీట్ ఆబ్సెన్స్ ఆఫ్ ట్రీస్. సో ఆల్పైన్ జోన్లో ట్రీస్ అనేవి ఉండవు. ఏముంటాయి అంటే స్మాల్ హైట్ స్ట్రబ్స్, అలాగే మిడోస్, గ్రాసెస్ని మిడోస్ అంటారు. ద ల్యాండ్ ఈజ్ కవర్డ్ బై గ్రాసెస్ దట్ ఈజ్ కాల్డ్ మిడో. ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఆఫ్ దిస్ జోన్ ఆర్ రోడోడెండ్రాన్ అండ్ జునిఫెరస్. రోడోడెండ్రాను అలాగే జునిఫెరస్ అనేవి ఆల్పైన్ జోన్లో ఉంటాయి. ఏ ఆల్పైన్ జోన్ అంటే ఈస్టర్న్ హిమాలయాస్ యొక్క ఆల్పైన్ జోన్. ఈస్టర్న్ హిమాలయాస్ వెజిటేషన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద రిచెస్ట్ వెజిటేషనల్ యూనిట్స్ ఇన్ ద వరల్డ్. సో వెస్ట్రన్ హిమాలయాస్తో పోలిస్తే ఈస్టర్న్ హిమాలయాస్లో ఎక్కువ రైన్ఫాల్ ఉంటుంది, ఎక్కువ హ్యూమిడిటీ కండిషన్స్ ఉంటాయి. అందువల్ల వెజిటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వరల్డ్లోనే వెజిటేషన్ అనేది ఎందులో ఎక్కువ ఉంటుందంటే ఈస్టర్న్ హిమాలయాస్లో. అలాగే and consists of several species of plants which are native of foreign countries such as China, Japan, Burma, Malaysia and European countries. ఇది రాస్తే రాయండి, లేదంటే లేదు. ఈస్టర్న్ హిమాలయస్ వెజిటేషన్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద రిచెస్ట్ వెజిటేషనల్ యూనిట్స్ ఇన్ ద వరల్డ్. ఈ పాయింట్ కంపల్సరీ రాయాలి. నెక్స్ట్ వన్ ఇండస్ ప్లెయిన్స్. సో ఇండస్ ప్లెయిన్స్ వచ్చేసి ఇట్ ఇన్క్లూడ్స్ పార్ట్స్ ఆఫ్ పంజాబ్, రాజస్థాన్, కచ్, ఢిల్లీ, పార్ట్ ఆఫ్ గుజరాత్. సో ఇండస్ ప్లెయిన్లో ఏ పార్ట్స్ వస్తాయంటే పంజాబు, రాజస్థాను, ఢిల్లీ, గుజరాత్ ఇవన్నీ వస్తాయి. సమ్ పార్ట్స్ ఆఫ్ దిస్ ప్లెయిన్ ఈజ్ నో ఇన్ పాకిస్తాన్. ఇండస్ ప్లెయిన్కి సంబంధించిన కొన్ని పార్ట్స్ కూడా పాకిస్తాన్లో ఉన్నాయి. అలాగే ద క్లైమేట్ ఆఫ్ దిస్ జోన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై డ్రై హాట్, చాలా డ్రైగా ఉంటుంది, అలాగే హాట్గా ఉంటుంది సమ్మర్. అండ్ డ్రై కోల్డ్ వింటర్. డ్రై హాట్ ఇన్ సమ్మర్, డ్రై కోల్డ్ ఇన్ వింటర్. వింటర్ సీజన్లో డ్రై కోల్డ్గా ఉంటుంది, డ్రై హాట్ వచ్చేసి సమ్మర్లో ఉంటుంది. రెయిన్ఫాల్ ఈజ్ యూజువల్లీ లెస్ దెన్ 70 సెంటీమీటర్స్, చాలా తక్కువ ఉంటుంది రెయిన్ఫాల్ అనేది. బట్ ఇన్ సర్టెన్ రీజియన్స్ ఇట్ ఈస్ లో యాజ్ 10 to 15 సెంటీమీటర్స్. కొన్ని రీజియన్స్లో అయితే 10 నుంచి 15 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. ద సాయిల్ ఆఫ్ ఏ వైడ్ ఏరియా ఎక్సెప్ట్ కల్టివేటెడ్ ల్యాండ్. సో ఇక్కడ వచ్చేసి సాయిల్ ఓన్లీ కల్టివేటెడ్ ల్యాండ్ తప్పించి మిగతా అంతా కూడా సెలైన్ అంటే సాల్ట్ కంటెంట్ని కలిగి ఉంటుందన్నమాట. మచ్ ఆఫ్ ల్యాండ్ హ్యాస్ బికమ్ డిజర్ట్. ఇక్కడికి వచ్చేసి సో రెయిన్ఫాల్ అనేది లెస్గా ఉంటుంది, అలాగే చాలా డ్రైగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ ల్యాండ్ ఎలా మారుతుంది అంటే డిజర్ట్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఎందువల్ల అంటే ఎక్సెసివ్ డ్రైనెస్. వెజిటేషన్ ఈజ్ మెయిన్లీ బుషీ. సో వెజిటేషన్ ఒక బుష్ ఎలా అయితే కనిపిస్తుందో అలా కనిపిస్తాయి. అండ్ థోర్నీ, అన్నీ కూడా ముళ్ళులు ఉంటాయి. వెజిటేషన్ ఈజ్ మెయిన్లీ బుషీ అండ్ థోర్నీ. అకేషియా అరాబికా కంప్లీట్గా ముళ్ళులు ఉంటాయి, లీవ్స్ అనేవి చాలా స్మాల్గా ఉంటాయి. ప్రోసోపిస్ స్పైసిజెరా అంటే
జమ్మి చెట్లు వస్తాయి కదా అవి. సాల్వోడెరా కెప్పారిస్ డిసిడ్యుయా, సాల్వోడెరా కెప్పారిస్ are very common plants of this region. Salsola, poetida and lunac grass are found mostly in saline soils. ఎక్కువ కంటెంట్ సెలైన్ సాయిల్స్ ఉంటాయని చెప్పాం కదా, సాల్ట్ కంటెంట్ ఉన్నవి. వాటిల్లో లునాక్ గ్రాసు, సాల్సోలా పోయిటిడా ప్లాంట్స్ అనేవి కనిపిస్తాయి. అదర్ ప్లాంట్స్ ఆఫ్ దిస్ బొటానిక్ జోన్ ప్రొవైన్స్ ఆర్ యూజినియా, మ్యాంగో, డాల్బజియా సిస్సో, ఆల్బిజియా లెబక్, జిజిపస్ ఎక్సెట్రా. సో కొంచెం అనదర్ రీజన్స్ అన్నీ కూడా మ్యాంగో అని, డాల్బజియా అని, జిజిపస్ అని, ఆల్బిజియా అని ఇవన్నీ కనిపిస్తాయి. ఓకేనా. అలాగే హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఇండికేట్ దట్ ఏరియా వాజ్ కవర్డ్ బై డెన్స్ ఫారెస్ట్ సమ్ 2000 years ago. 2000 years క్రితం ఏం చెప్పారు, 2000 ఇయర్లో ఇయర్స్కి క్రితం అన్నమాట. ఓకేనా. 2000 years agoలో ఒక హిస్టరీ ఉండేది. ఏంటంటే ఇండస్ పైన్, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, ఢిల్లీ కానీ, గుజరాత్, ఆ పార్ట్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియా అయితే ఉండేది అక్కడ. బట్ గ్రాడ్యువల్ డిస్ట్రక్షన్ ఆఫ్ వెజిటేషన్ కవర్ ఎయిదర్ బై బయోటిక్ ఏజెన్సీస్ ఆర్ అదర్ ఏజెన్సీస్. సో అంటే ప్లాంట్ ఇంట్రొడక్షన్ అనమాట. వేరే వాళ్ళ ద్వారా ఆ వెజిటేషన్ అంతా కూడా మొత్తం కంప్లీట్గా పోయి వేరొక వెజిటేషన్ అనేది తయారైంది. అది ఏంటి అంటే థోర్నీ వెజిటేషన్, ముళ్ళుతో కూడినటువంటి వెజిటేషన్ అనేది అక్కడ స్టార్ట్ అయింది ఇన్ ద ప్లెయిన్. ఒకసారి చూడండి. బట్ గ్రాడ్యువల్ డిస్ట్రక్షన్ ఆఫ్ వెజిటేషన్ కవర్ ఎయిదర్ బై బయోటిక్ ఏజెన్సీస్ ఆర్ బై ఎనీ అదర్ ఏజెన్సీ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ డిజర్ట్ ఇన్ దిస్ ప్లైన్. ఆ వెజిటేషన్ అంతా పోయి డిజర్ట్కి సంబంధించిన థోర్నీ ప్లాంట్స్ మాత్రమే గ్రో అయినాయి. ఇది డెన్స్ ఫారెస్ట్ అంతా పోయి కూడా. సకారం ముంజా, సెంక్రస్ సిలియారిస్, ప్రోసోపిస్ స్పైసిజరా, అకేషియా ల్యూకోసెఫాలా వస్తుంది, ల్యూకోసెఫాలా, అకేషియా సెనగాల్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్లాంట్ స్పీసీస్ విచ్ ఆర్ గ్రోన్ ఫర్ చెకింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ డిజర్ట్. ఇవన్నీ కూడా డిజర్ట్లో గ్రో అవుతున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా థోర్నీ స్ట్రబ్సే. తర్వాత గ్యాంగటిక్ ప్లెయిన్స్. దిస్ is one of the richest vegetational zones in India because this gangetic plain contains fertile soil. చాలా ఫలవంతమైన సాయిల్ని కలిగి ఉంటుందన్నమాట. ఓకేనా. దిస్ జోన్ ఈస్ కవర్స్ ఫ్లాట్ ల్యాండ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఢిల్లీ, ఓల్ యూపీ, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఒరిస్సా. Rainfall in this zone is from 50 centimeters to 150 centimeters ఉంటుంది. A great part of this land is under cultivation. సో కల్టివేట్ చేస్తారు. ద కామన్ క్రాప్ ప్లాంట్స్ ఆర్, ఎందుకంటే క్రాప్ ప్లాంట్స్ని ఇక్కడ కల్టివేట్ చేస్తారు ఎందుకంటే ఇట్ ఈస్ ద ఫెర్టైల్ పాట్ కాబట్టి. వీట్, బార్లీ, మెయిజ్, షోర్గమ్, బాజ్రా, మూంగ్ అంటే మినుములు, పెసలు ఇవన్నీ కల్టివేట్ చేస్తారు. ఖజాన్, కందులు, టిల్, సిసామం, ఇండికం, నువ్వులు, షుగర్ కేన్, పీ, గ్రామ్, శనగలు, పొటాటో, బ్రాసికా ఒలరేషియా, ఆవాలు, రైస్, వరి వీటన్నిటిని కూడా కల్టివేట్ చేస్తారు. ఇన్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ యూపీ, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వెస్ట్రన్ పార్ట్లో యాన్యువల్ రైన్ఫాల్ ఎంత ఉంటుంది అంటే 15 centimeters to 110 centimeters. డ్రై డెసిడ్యూస్ అండ్ shrubby forests ఆర్ కామన్ ఇన్ దిస్ పార్ట్. ఎక్కడ యూపీలో వెస్ట్రన్ పార్ట్లో ఈ shrubby ఫారెస్ట్ అనేది కామన్గా కనిపిస్తుంది. ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఆఫ్ సౌత్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ యూపీ ఆర్, అలాగే సౌత్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ యూపీలో కెప్పారిస్, సకారం ముంజా, అకేషియా అరాబికా ఆర్ కామన్. ఇన్ ద నార్త్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ యూపీ నియర్ హిమాలయస్ ఫుట్ హిల్స్, డాల్బజియా సిస్సో, అకేషియా అరాబికా ఆర్ మోస్ట్ కామన్ ప్లాంట్స్. ఇది గ్యాంగటిక్ ప్లెయిన్కి సంబంధించిన వెస్ట్రన్ పార్టు, ఈస్టర్న్ పార్టు, నార్త్ వెస్ట్రన్ పార్టుకి సంబంధించిన వెజిటేషన్. అలాగే ఇన్ ఈస్టర్న్ గ్యాంగటిక్ ప్లెయిన్ ద కండిషన్స్ ఆర్ కోల్డ్ అండ్ వెట్, చాలా కూల్గా ఉంటాయి, డ్రై. అలాగే
హ్యూమిడిటీ కండిషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. రెయిన్ఫాల్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇన్ దిస్ స్పాట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ ఆర్ కామన్. సో ఎప్పుడు కూడా గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఫారెస్ట్ అనేది ఉంటుంది. ఇన్ సెంట్రల్ పార్ట్ ద యాన్యువల్ రైన్ఫాల్ ఈజ్ అబౌట్ 100 సెంటీమీటర్స్ టు 150 సెంటీమీటర్స్. కంప్లీట్గా రాసేసుకోండి. The eastern Gangetic Plain contain 100 to 150 centimeters rainfall and this spot contain evergreen forest. అంతే. తర్వాతది ద వెజిటేషన్ కన్సిస్ట్స్ మెయిన్లీ ఆఫ్ డెసిడ్యూస్ ట్రీస్. డెసిడ్యూస్ అంటే సో సీజన్ని బేస్ చేసుకుని లీవ్స్ ఫాల్ డౌన్ అయ్యి మరలా అగైన్ చిగురిస్తాయి అన్నమాట. దాన్ని డెసిడ్యూస్ ట్రీస్ అంటారు. సాల్ట్ ట్రీస్ ఆర్ డామినెంట్. సాల్ట్ ట్రీస్ అనేవి కూడా ఇక్కడ ఎక్కువగా పెరుగుతాయి. అదర్ కామన్ ట్రీస్ ఆర్ టెర్మినేలియా టొమెంటోసా మధ్య చెట్లు, అకేషియా స్పీసీస్, బాహినియా, డైస్పైరస్. సో ఇక్కడ స్పెల్లింగ్ తప్పు, DIOSPYROUS డైస్పైరస్, యూజీనియా, అలాగే మర్గోసా ట్రీస్, మధుకా ఇండికా అంటే ఇప్ప చెట్టు, కార్డియా మిక్సా, టామరండిస్, మ్యాంగో, ఫైకస్ ఇవన్నీ గ్రో అవుతాయి అన్నమాట. ఇక్కడ ఈస్టర్న్ గ్యాంగటిక్ ప్లెయిన్లో. ఇన్ బీహార్ అండ్ ఒరిస్సా హిల్స్ రోబస్, పొటెన్షియల్లా, ఫ్రాగేరియా. సో ఫ్రాగేరియా అంటే స్ట్రాబెర్రీ గ్రో అవుతుంది. ఫ్రాగేరియా చైలోన్సిస్ దాని యొక్క సైంటిఫిక్ నేమ్. పైరస్ యాపిల్ ఆర్ కామన్. అలాగే మాంగ్రూవ్ వెజిటేషన్ ఈజ్ కామన్ ఇన్ టిడల్ రీజియన్స్. వాట్ ఈస్ టిడల్ రీజియన్స్ అంటే ఓసీన్ అనేది ల్యాండ్కి ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ రీజియన్ని టిడల్ రీజియన్ అంటారు. ఆ ఓసీన్ వచ్చి ల్యాండ్కి టచ్ అయ్యే రీజియన్స్లో మాంగ్రూవ్స్ అనేవి గ్రో అవుతాయి అన్నమాట. ఎందుకంటే సాయిల్ ఇరోషన్ జరగకుండా ఉండడానికి. ఇన్ వెస్ట్ బెంగాల్ నియర్ సుందర్బన్స్లో కూడా మాంగ్రూవ్ వెజిటేషన్ చాలా హైగా ఉంటుంది. కొన్ని మాంగ్రూవ్స్కి ఎగ్జాంపుల్ రైజోపొరా మ్యూక్రోనేటా, రైజోపొరా కాంజుగేటా. ఇవి మాంగ్రూవ్స్ అన్నమాట. నెక్స్ట్ సెంట్రల్ ఇండియా. సో సెంట్రల్ ఇండియాకి వచ్చేసి సెంట్రల్ ఇండియా కవర్ మధ్యప్రదేశ్, పార్ట్ ఆఫ్ ఒరిస్సా, గుజరాత్ చాలు. సెంట్రల్ ఇండియా కవర్స్ మధ్యప్రదేశ్, పార్ట్స్ ఆఫ్ ఒరిస్సా, గుజరాత్. ద ఏరియా ఆర్ హిల్లీ, కంప్లీట్గా హిల్స్ని కలిగి ఉంటుంది. ద యావరేజ్ రెయిన్ఫాల్ పర్ యాన్యూమ్ మేబీ 100 to 170 సెంటీమీటర్స్. 1 ఇయర్కి వచ్చేసి 100 నుంచి 170 సెంటీమీటర్ వరకు అక్కడ నమోదవుతుంది రెయిన్ఫాల్ అనేది. సమ్ ప్లేసెస్ ఆర్ ద యాటిట్యూడ్స్ ఆఫ్ 500 to 7 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సీ లెవెల్. ఆ యొక్క సెంట్రల్ ఇండియాలో కొన్ని హిల్స్ యొక్క రేంజ్ ఎంత ఉంటుందంటే 500 నుంచి 700 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉంటుంది. బయోటిక్ డిస్టర్బెన్సెస్ ఆర్ వెరీ కామన్ ఇన్ దిస్ బొటానికల్ ప్రొవిన్స్ విచ్ హ్యావ్ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద థోర్నీ వెజిటేషన్. సో ఇక్కడ కూడా ట్రావెలర్స్ ద్వారా కానీ అదర్ బయోటిక్ ఏజెన్సీస్ వల్ల కానీ ఉన్న వెజిటేషన్ అంతా పోయి అనదర్ వెజిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. థోర్నీ వెజిటేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇన్ దిస్ రీజియన్ టెక్టోనా గ్రాండిస్ అండ్ సాల్ట్ ట్రీస్ ఫారెస్ట్స్ ఆర్ వెరీ కామన్. అదర్ ట్రీస్ ఆర్ టెర్మినేలియా టొమెంటోసా, బాహినియా, మ్యాంగో, ఫిల్లాంథస్, ఫైకస్ అంటే బనియన్ ట్రీస్ ఆర్ కామన్. ఏ కామన్ shrubs ఆర్ మైమోసా, అలాగే డెస్మోడియం, అకేషియా, జిజిపస్ అనేవి కనిపిస్తాయి. ఇది సెంట్రల్ ఇండియా. అలాగే ఎంటైర్ ఫారెస్ట్ వెజిటేషన్ ఇన్ సెంట్రల్ ఇండియా మే బీ డివైడెడ్ ఇంటూ సాల్ ఫారెస్ట్, మిక్స్డ్ డెసిడ్యూస్ ఫారెస్ట్, థోర్నీ ఫారెస్ట్. సో 3 టైప్స్ కింద డివైడ్ అయ్యింది సెంట్రల్ ఇండియా యొక్క వెజిటేషన్ అనేది. అట్ మధ్యప్రదేశ్ మెనీ స్పీసీస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ టు అక్కర్. మధ్యప్రదేశ్లో కొన్ని స్పీసీస్ని రిపోర్ట్ చేయడం జరిగింది. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ పైరస్, బర్బరిస్ ఏసియాటికా, రుబస్, ఎలిప్టికస్ ఎక్సెట్రా. అలాగే నెక్స్ట్ కమింగ్ టు ద 6th one, డెక్కన్. సో this region comprises whole of the southern peninsular India, including Satpura and southern part of Godavari river. Average annual rainfall in this region is about 100 centimeters. Deccan. సో ఇండియాలో సదరన్ పెనిన్సులర్ ఇండియా ఇంక్లూడింగ్ సాత్పురా అండ్ సదరన్ పార్ట్ ఆఫ్ గోదావరి ఇవన్నీ కూడా డెక్కన్లోకి వస్తాయి.
ట్రయాంగులర్ షేప్లో ఉంటుందన్నమాట. అలాగే ఇట్ మే బీ డివైడెడ్ ఇంటూ ద ఫాలోయింగ్ 2 సబ్ డివిజన్స్. సో అవి వచ్చేసి డెక్కన్ ప్లాట్యూ, కోరమండల్ కోస్ట్. డెక్కన్ ప్లాట్యూ అండ్ కోరమండల్ కోస్ట్ కింద 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఇన్ డెక్కన్ ప్లాట్యూ టేక్ ఫారెస్ట్ కంటైనింగ్ డయోస్పైరస్, ఇందాక చెప్పాను కదా, DIOSPYROUS, డయోస్పైరస్, అకేషియా, ప్రోసోపిస్, స్పైసిజెరా, శాంటాలం ఆల్బమ్. సో శాంటాలం ఆల్బమ్ అంటే చందనం ట్రీ, అండ్ సిడ్రస్ టూనా ఆర్ కామన్. ఈ యొక్క దక్కన్ ప్లాట్యూలో ఉన్నటువంటి వెజిటేషన్ అంతా కూడా ఏంటంటే డయోస్పైరస్, అకేషియా, ప్రోసోపిస్, స్పైసిజెరా, జమ్మి చెట్టు లాంటివి, చందనం ట్రీస్ ఇవన్నీ ఉంటాయి. అలాగే సిడ్రస్ టూనా, ఇది కూడా ట్రీయే, ఇవన్నీ కనిపిస్తాయి. రాక్స్కి వచ్చేసి రాక్స్ పైన అటాచ్ అయ్యి గ్రో అయ్యేవి ఏంటంటే కెప్పారిస్, యూఫర్బియాస్, ఫిల్లాందస్ ఆర్ కామన్. టేకు, టీరోకార్పస్ ఎర్రచందనం, బొరాసిస్ తాడి చెట్లు, ఫోనిక్స్, FO కాదు PHOENIX, ఫోనిక్స్ అంటే ఈత చెట్లు ఆర్ ఆల్సో కామన్ ఇన్ దిస్ ఏరియా. చోటా నాగపూర్ ప్లాట్యూలో ఇవన్నీ కనిపిస్తాయి. అలాగే ఇంపార్టెంట్ స్పీసీస్ ఆర్ క్లమాటిస్ నటెన్స్, బార్బరిస్, థాలిక్ట్రమ్ అండ్ ఆల్సో మెనీ మెంబర్స్ ఆఫ్ అనోనేసి, రోజేసి, కంపోస్టేసి, అరేలియేసి, అపోసైనేసి, లారేసి, అమరాంతేసి, ఆర్కిడేసి. సమ్ ఫెర్న్స్ ఆర్ ఆల్సో కామన్ ఇన్ డెక్కన్ ప్లాట్యూ. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక టైప్ ఏంటంటే కోరమండల్ ప్లాట్యూ. కోరమండల్ కోస్ట్ వెజిటేషన్ కన్సిస్ట్స్ లార్జ్లీ ఆఫ్ సమ్ హాలోఫైటిక్ స్పీసీస్. హాలోఫైట్స్ అంటే సాల్ట్ వాటర్లో కానీ సాల్ట్ సాయిల్లో కానీ గ్రో అయ్యే వాటిని హాలోఫైట్స్ అంటారు. నెక్స్ట్ వెస్ట్రన్ కోస్ట్ ఆఫ్ మలబార్. సో వెస్ట్రన్ కోస్ట్ ఆఫ్ మలబార్కి వచ్చేసి దిస్ ఈజ్ ఏ స్మాల్ బొటానికల్ జోన్ కవరింగ్ కేప్ కొమారిన్ అంటే లేదంటే ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా, మలబార్ అని హెడ్డింగ్ పెట్టి ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండింగ్ ఫ్రమ్ కేప్ కొమారిన్ కన్యాకుమారి టు గుజరాత్. కన్యాకుమారి నుంచి గుజరాత్ వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉన్నటువంటి పార్ట్ని మలబార్ అని పిలుస్తారు. అండ్ వెస్ట్రన్ ఘాట్స్, గుజరాత్ వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉన్నటువంటి పార్ట్ని వెస్ట్రన్ కోస్ట్ అంటారు. ఐ సే అగైన్ right now, western coast of Malabar, the west coast of India extending from Cape Comorin. కేప్ కమారిన్ అంటే బ్రాకెట్లో కన్యాకుమారి, లేదంటే ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండింగ్ ఫ్రమ్ కన్యాకుమారి టు గుజరాత్ ఫార్మ్ మలబార్ అని రాయండి చాలు. దిస్ ఈజ్ రీజియన్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్. సో దిస్ రీజియన్ కంటైన్ హెవీ రెయిన్ఫాల్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఇన్ దిస్ జోన్ 4 types ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్ కామన్. 4 రకాల ఫారెస్ట్లు అనేవి ఉంటాయి. అవి ట్రోపికల్ ఫారెస్ట్, మిక్స్డ్ డెసిడ్యూస్ ఫారెస్ట్, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వన్ టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, మాంగ్రూవ్ వెజిటేషన్. ఇవన్నీ కూడా 4 రకాలు కనిపిస్తాయి. సో in tropical evergreen forest, the trees are tall and they have root. ఇదంతా రాసుకోండి, buttress ఇది కాదు. In tropical evergreen forest contain vegetation like sidral tuna, Dipterocarpus, Mangifera indica, Sterculia alata, Artocarpus hirsuta. In the mixed deciduous forests, important plants are Terminalia species, Tectona grandis, Dalbergia, Lagerstromia lanceolata, and bamboo species, and particularly Dendrocalamus and Bambusa arundinacea are common. ఓకేనా, అక్కడ వరకు రాయండి. తర్వాత టెంపరేట్ ఫారెస్ట్స్ కామన్లీ కాల్డ్ యాజ్ సోలాస్ కంటైన్ గార్డీనియా అబ్డ్యూజా ట్రీ. సో ఇది చాలా పొడవు ఉంటుంది. అలాగే మెడిసినల్ ప్లాంట్ కూడా. మైకేలియా నెల్గిరికా, యూజీనియా స్పీసీస్ ఆర్ ఆల్సో కామన్ ఇన్ మలబార్. ప్లాంట్స్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ డిప్టిరోకార్పేషియే, టయేషియే, అనకార్డియేషియే, మీలియేషియే, మిట్టేసియే, పైపరేసియే, ఆర్కిడేసియే, and many ferns are common in Malabar region. The west coast of Malabar region receives very high rainfall. In this coastal region, mangrove plants grow very high.
ఓకే డన్. ఇది ఏంటి అంటే మలబార్కి వస్తుంది. నెక్స్ట్ వన్ అస్సాం. This botanical zone is very rich in vegetation and covers valley of Brahmaputra, Naga Hills and Manipur. సో ఇది వెజిటేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడెక్కడ ఉంటుందంటే వ్యాలీ ఆఫ్ బ్రహ్మపుత్ర, నాగా హిల్స్ అండ్ మణిపూర్, ఇక్కడలో ఉన్నటువంటి రీజియన్స్ అన్నీ కూడా అస్సాంకి చెందినవి. దిస్ రీజియన్ హెవియెస్ట్ రెయిన్ఫాల్. చిరపుంజి ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ రెయిన్ఫాల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ వేర్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఎక్సీడ్స్ 1000 సెంటీమీటర్స్. 1000 సెంటీమీటర్స్ దాటి కూడా ఉండవచ్చు. ఎక్కడ అంటే చిరపుంజిలో. యాక్సెసివ్ వెట్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే హై టెంపరేచర్ ఇన్ దిస్ జోన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ డెన్స్ ఫారెస్ట్. టెంపరేచర్ కూడా ఎక్కువగానే ఉండటం వల్ల ఫారెస్ట్ అనేది ఎక్కువగా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ద ఫారెస్ట్ కంటైన్ బ్రాడ్ లీవ్డ్, చాలా వెడల్పైన లీవ్స్ని కలిగి ఉంటాయి. అలాగే టాల్ ఎవర్ గ్రీన్ యాంజియోస్పోమ్స్ అండ్ సమ్ కోనిఫెరస్ ఆర్ వెరీ కామన్ ఇన్ ద ఫారెస్ట్. కోనిఫెరస్ అంటే ఒక కోన్ ఎలా అయితే ఉంటుందో ఆ లైక్ ట్రీస్ అన్నీ కూడా గ్రో అవుతాయి అన్నమాట. కామన్ ప్లాంట్స్ అక్కరింగ్ ఇన్ దిస్ రీజియన్ ఆర్ ఫైకస్, ఆటోకార్పస్, మైకేలియా చంపక, స్టిర్కులియా అలాటా, మోరస్ సాల్బా. మోరస్ సాల్బా అంటే మల్బరీ చెట్టు అనమాట, దాన్ని మోరస్ సాల్బా అంటారు. బిసైడ్స్ దీస్ బాంబూసా, కేన్స్, అలాగే బాంబూసా కూడా గ్రో అవుతుంది. సో లోపల ట్రీస్కి లోపల లేయర్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏం గ్రో అవుతాయి అంటే క్లైంబర్స్, గ్రీన్ బుషెస్, ఇవన్నీ కూడా గ్రో అవుతాయి. అలాగే prominent plants in the northern forests of this zone, alnus, betula, rhododendron, magnolia, michaelia, salt trees are common in Garo Hills. Orchids and fern species are very rich in this zone. అస్సాంలో ఆర్కిడ్స్ అలాగే ఫెర్న్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఫెర్న్స్ బిలాంగ్స్ టు టెరిడోఫైట్స్, అంటే సీడ్స్ అన్నీ కూడా లీవ్స్ వెనకాల ఉంటే దాన్ని ఫెర్న్స్ అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ద 8 బొటానికల్ జోన్స్ అయినాయి. నెక్స్ట్ వన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో ఇట్ ఈస్ అన్ ఎలాంగేటెడ్ నార్త్ సౌత్ ఓరియంటెడ్ group of 348 islands in the Bay of Bengal stretching for 590 kilometers. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలాంగేట్ అయి ఉంటాయి అంటే 590 కిలోమీటర్స్ వరకు ఉన్నటువంటి 348 ఐలాండ్స్ ఉంటాయి 590 కిలోమీటర్స్లో. నార్త్ నుంచి సౌత్ వరకు కూడా సో ఎక్స్టెండ్ అయి ఉన్నటువంటి వాటిని అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటారు. సో ఇక్కడ క్లైమేట్ చూస్తే నార్దరన్ పార్ట్ని కార్ నికోబార్ అంటారు, అలాగే సదరన్ పార్ట్ని గ్రేట్ నికోబార్ అంటారు. క్లైమేట్ ఈజ్ హాట్ అండ్ హ్యూమిడ్. క్లైమేట్ వేడిగానే ఉంటుంది, అలాగే హ్యూమిడిటీ నేచర్ని కలిగి ఉంటుంది. హై రెయిన్ఫాల్ ఉంటుంది. అలాగే ఇక్కడ వింటర్ సీజన్ అనేది ఏ విధంగానూ కూడా నోట్ చేయలేం. అలాగే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్, సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్, డెసిడ్యూస్ ఫారెస్ట్స్ అండ్ గ్రాస్ ల్యాండ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇన్ దిస్ జోన్ contain evergreen forest, semi evergreen forest, deciduous forests and grasses are present and రాయండి. అలాగే the zone is major genetic emporium of several plants resources of great economic potential. సో ఇక్కడున్న వెజిటేషన్లో జెనెటిక్ పరంగా చూస్తే ఒక ప్లాంట్కి అనదర్ ప్లాంట్కి చాలా జెనెటిక్ వేరియేషన్ ఉంటుంది. అలాగే వైల్డ్ రిలేటివ్స్ ఆఫ్ ట్రోపికల్ క్రాప్స్ లైక్ మాంజీపెరా, క్యాంప్టోస్పెర్మా. సో మామిడి పండుకు సంబంధించిందే కానీ డిఫరెంట్ పింక్, గ్రీన్ కలర్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ కలర్స్. సో అటువంటివి మ్యాంగోస్ అన్నీ కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో గ్రో అవుతాయి. అలాగే పైపర్ బీటిల్, మ్యూసా బనానా సంబంధించినవి, అరేకా కెటాచు వాక చెట్టు, మిరిస్టికా ఎలిప్టికా, జాపత్రి జాజికాయ ఉంటాయి కదా, అవన్నీ అక్కడ గ్రో అవుతాయి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో. మల్టీపర్పస్ స్పీసీస్ లైక్ కలామస్ అండమానికస్, రైజోపరా అపిక్యులేటా, వెనిల్లా అండమానికా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ప్లాంట్ అనమాట వెనిల్లా. నిఫా fruticans etc. are found in Andaman Nicobar Islands. Medicinal plant diversity is also
అక్కర్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇవి మొత్తం 9 క్లాసెస్. 9 క్లాసెస్ కింద డివైడ్ చేసింది ఎవరు అంటే చటర్జీ. ఏంటి అంటే వెస్ట్రన్ హిమాలయస్, ఈస్టర్న్ హిమాలయస్, అలాగే గ్యాంగిటిక్ ప్లెయిన్, సెంట్రల్ ఇండియా, అస్సాం, బే ఆఫ్ మలబార్, అలాగే ఐలాండ్స్, అండమాన్ ఐలాండ్స్, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో వీటి గురించి కంప్లీటెడ్గా రాసుకోండి. మీకు ఏమైనా డౌట్ వస్తే మెటీరియల్ని ఫాలో అవ్వండి. సేమ్ అది ఇది ఒకటే మ్యాటర్, కాకపోతే ఇంకొంచెం స్పీసీస్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. సో ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్స్ రాసి అందరూ చదవండి. ఓకే, థ్యాంక్ యూ.